రేపే బ్యాలెట్ యుద్ధం 395 చోట్ల ఏకగ్రీవాలతో రికార్డ్. తొలి అంకం వికారాబాద్ టు ఖమ్మం 37,000 వార్డుల్లో హైటెన్షన్. ఓటు వేయనున్న 1.5 కోటి మంది. జిల్లాల వారీగా భీకరపూర్కు సర్వం సిద్ధం. ఉదయం 7 నుంచి పోలింగ్, మధ్యాహ్నం 2 గంటలకే కౌంటింగ్, సాయంత్రానికి ఫలితం. ఓటరు దేవుళ్లకు రెడ్ కార్పెట్. 189 మండలాల్లో పోలింగ్ పండుగ. భారీ బందోబస్తు నడుమ ప్రజాస్వామ్య జాతర. ఎస్, మనకు తెలుసు మరి భారతదేశానికి పట్టుకొమ్మలు పల్లెటూళ్ళు. మరి గ్రామ పంచాయతీలు ఎప్పుడైతే మరి గ్రామాల్లో ఉన్న ప్రజలు మంచిగా ఆలోచించి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే తద్వారా దేశం ఆర్థికంగా ముందుకు వెళుతుంది. కాబట్టి ప్రతి ఓటర్ మహాశయుడు కూడా కంపల్సరిగా తన ఓటు హక్కును వినియోగించుకుని మరి గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎంతటి శక్తివంతులో తమ ఓటు హక్కు ద్వారా తమ ఎలాంటి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకుంటారో మరి యుద్ధానికి సమయం అయితే అయిపోయింది. మరి 4,236 గ్రామాల్లో రేపే బ్యాలెట్ యుద్ధం అయితే జరుగుతుంది. మరి ఈ బ్యాలెట్ యుద్ధం రేపు మార్నింగ్ 7కి స్టార్ట్ అయిపోతుంది. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని మరి ఎలక్షన్ కమిషన్ అయితే కల్పిస్తుంది. కాబట్టి ఓటు వేయాల్సిన వాళ్ళందరూ ఏదో సాయంత్రం వరకు వేద్దాంలే, అసెంబ్లీ ఎన్నికల్లో లాగా 4 అయినా 5 అయినా 6 అయినా అలా కుదరదు. పంచాయతీ ఎన్నికల్లో కంపల్సరీ 1 o'clock లోపే మరి లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ ఓటును వేసే హక్కునైతే కల్పిస్తారు. ఆ ఓటేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మధ్యాహ్నమే ఆ కౌంటింగ్ ఉంటుంది. ఎవరు ఏంటి ఎప్పుడు గెలిచారనేది సాయంత్రానికి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. కానీ ఇప్పటికే ఏకగ్రీవాలతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మంచి జోష్లో ఉంది. ఎందుకంటే ఏకగ్రీవాలతో అందరూ కూడా మరి ఏకగ్రీవాలు చేసుకోవటం, ఆ తర్వాత వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం చూస్తుంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత నమ్మకం ఉందో మరొకసారి మనందరికీ కూడా అర్థం పడుతుంది. ఇక మైకులన్నీ కూడా మోగబోయినాయి. ఇక ఎవరికి ఓటేస్తారు, ఎవరిని గెలిపిస్తారు ఏంటి అనేది అతి త్వరలో మరి మనకి రేపు సాయంత్రానికి అది తెలిసిపోయే అవకాశం అయితే ఉంది. ఇక తొలి అంకం వికారాబాద్ టు ఖమ్మం 37,000 వార్డుల్లో హైటెన్షన్ నెలకొంది. మరి ఓటు వేయనున్న 1.5 కోటి మంది. జిల్లాల వారీగా భీకరపూర్కు సర్వం కూడా సిద్ధమైపోయింది. మరి ఉదయం 7 నుంచి పోలింగ్, మధ్యాహ్నం 2 గంటలకే కౌంటింగ్. ఓటర్ దేవుళ్లకు మాత్రం రెడ్ కార్పెట్ అయితే పరుస్తున్నారు. కొంతమంది ప్రలోభాలకు చూపే అవకాశం కూడా ఉంటుంది ప్రజలకి. కానీ ప్రజలు ప్రలోభాలకు రొంగిపోకుండా మరి ఎవరు మంచి నాయకుడు, ఎవరు తమ గ్రామానికి మేలు చేస్తారు, ఏ ప్రభుత్వం తమ గ్రామానికి మేలు చేస్తుంది అనుకున్నారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. మరి ఇక 189 మండలాల్లో పోలింగ్ పండుగ. భారీ బందోబస్తు నడుమ ప్రజాస్వామ్య జాతర అని కూడా రాశారు. తెలంగాణ పల్లెసీమల్లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పంచాయతీ ఎన్నికలు మహాసంగ్రామంలో తొలి ఘట్టానికి రంగం సిద్ధమైపోయింది. రేపు జరగనున్న కీలక నగరంలో ఓటర్ల తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి అయితే నెలకొంది. కేవలం రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజానికం కూడా ఈ పల్లెపూరులో తమ గ్రామానికి ప్రథమ పౌరుణ్ణి ఎన్నుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎక్కడ చిన్న పొరపాటు కూడా తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ 11న జరుగుతున్న ఈ తొలి విడత ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కట్టుదిట్టంగా మరి అక్కడ ఏర్పాట్లను అయితే చేసిందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక తదుపరి ఎడిషన్లోకి వెళదాం. డీసీసీలు డెడ్లైన్ గుర్తుపెట్టుకోవాలని, ఎస్ ఇది ఒకసారి చదువుదాం. డీసీసీలు డెడ్లైన్ గుర్తుపెట్టుకోవాలని అయితే చెప్పారు మన మహేష్ కుమార్ గౌడ్. మీనాక్షి నటరాజన్ ఇచ్చిన గడువు లోపుగా స్పష్టమైన పురోగతి చూపాలని మిగతా డీసీసీలందరికీ కూడా ఆయన ఒక హెచ్చరికలు అయితే పంపారని అయితే మనం అనుకోవచ్చు. అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీసీసీలు జిల్లా సీనియర్ నేతలు, ముఖ్య నాయకులను కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలికారు. కొత్త డీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించిన 6 నెలల పనితీరు డెడ్లైన్ మరవకూడదన్నారు. అది నిజంగా ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవాలి అందరి డీసీసీలకు కూడా. ఇక ఆ గడువులోపు స్పష్టమైన పురోగతి చూపించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు ఖాయమవుతాయని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో డీసీసీ అధ్యక్షులు
ఫ్రంటల్ మరియు అనుబంధ సంఘాల చైర్మన్లతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు, పలు కీలక సూచనలు అయితే చేశారు. మరి అందరూ కూడా సమన్వయం చేసుకుని కలుపుకొని పోయి ప్రజల్లో ముందుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు మంచి చేసిందో చెప్తూ కలుపుకుని ముందుకు తీసుకువెళ్తేనే అది 100% రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఒక 6 నెలలే మీకు డెడ్లైన్ ఉంది. 6 నెలలు డెడ్లైన్ లోపు మీరు మీ యొక్క పనుల యొక్క పురోగతిని మీరు పార్టీకి చూపించాల్సి ఉంటుంది, లేకపోతే మాత్రం చాలా కష్టం ఉంది అని చెప్పి మరి స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. చూడాలి మరి డీసీసీలు అందరూ కూడా తమ పనితీరుతో ఏ రకంగా ముందుకెళ్తారు. మరి మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టారు. ఆవిడ పెట్టిన దానిలో మరి 6 నెలల గడువులోపు ముందుకు వెళ్ళాలని అయితే మరి చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక గ్లోబల్ హాకీ హబ్గా హైదరాబాద్ను ప్రచురించారు. ఆర్ఎస్ఎస్ గుప్పెట్లో ఎన్నికల వ్యవస్థ ఉందని మరి రాహుల్ గాంధీ అన్నారు. సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందడానికి 3 ఏళ్ల ముందే అంటే 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేరిందన్న ఆరోపణలపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా నోటీసులు పంపింది. వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. 1983 ఏప్రిల్లో సోనియా గాంధీకి భారత పౌరసత్వం లభించగా అంతకుముందే 1980లో న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఆమె పేరును చేర్చారని పిటిషన్లో ఆరోపించారు. ఇక పల్లెల్లో ప్రజా తీర్పు ఇది కూడా ప్రచురించారు. రేపు తొలి విడత పంచాయతీ కేటీఆర్ మళ్ళీ అమెరికా వెళ్ళడం ఖాయమని మరి మైనంపల్లి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి కేటీఆర్ మళ్ళీ సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ మళ్ళీ అమెరికాకు వెళ్లడం ఖాయమని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కొంపల్లో ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు చేశామని, 5 ఏళ్లలోపు మిగిలిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారని, బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. జేహెచ్ఎంసీలోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. కేటీఆర్ మళ్ళీ అమెరికా వెళ్ళడం ఖాయమన్నారు హనుమంతరావు గారు. మరి ఓవరాల్గా గతంలో మనకు తెలుసు ఆయన అమెరికాలో ఆయన చదువుకుని వచ్చారు. మరి ఇక్కడున్న ప్రజలకి ఏమి మేలు చేసే ఉద్దేశం కేటీఆర్కి ఏమాత్రం లేదు. 100% ప్రజాప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి పనిచేయడానికి ముందుంటుంది అని చెప్పి మరొకసారి ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. మళ్ళీ కేటీఆర్ ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. అధికారం ఉంటే ఒకలాగా, ప్రతిపక్షం ఉంటే ఒకలాగా. ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుంది, ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం, మళ్ళీ కేటీఆర్ అమెరికా వెళ్ళిపోవడం ఖాయమని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మరి మైనంపల్లి హనుమంతరావు. ఇక రెండో రోజు పెట్టుబడుల వెలువ రియల్ ఎస్టేట్ వెంచర్ని వేసుకుని బ్రోచర్ రిలీజ్ చేసినట్టుందని చెప్పి మరి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయితే ఫైర్ అవ్వటం